హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు నేను చింతతొక్కు ఉంది కదా, అది కొంచెం మిగిలిపోతే దాంతో పచ్చడి చేస్తున్నాను. చింతకాయ అండ్ టమాటో పచ్చిమిర్చి పచ్చడి. సో దీనికోసం నేను ముందుగా చింతతొక్కుకి సరిపడా పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నా. అలాగే ఒక 3 మీడియం సైజ్ టొమాటో అనేది నేను 3 or 4 టమాటోస్ అని అది కూడా ఆయిల్లో వేసి మగ్గించుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి, వీటితోనే మనకి చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి చింతకాయ తొక్కు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతకాయ తొక్కు కదా, కాస్త మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మగ్గించుకున్న టమాటో అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో సాల్ట్ యాడ్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ మనం చింతతొక్కు పట్టేటప్పుడే సాల్ట్ యాడ్ చేయని అవసరం లేదు. చింతతొక్కు పట్టి పెట్టుకునేటప్పుడే సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవచ్చు. ఇందులోకి మనం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ 2-3 డేస్లో తినేటట్టయితే ఓకే, లేదంటే పాడైపోతుంది. సో నేనైతే యాడ్ చేయలేదు. ఫైనల్గా చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. నేను మిర్చి అండ్ టమాటాతో గార్నిష్ చేశాను. ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.